హాయ్. సో టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ ఈ రెండిట్లలో చూసినప్పుడు బాలీవుడ్ కంప్లీట్గా ముసల్తనం వచ్చేసింది అని అనిపించింది. ఎందుకంటే ఈరోజు చూస్తే అది పుష్ప 2 అయి ఉండొచ్చు, RRR అయి ఉండొచ్చు, లేదా బాహుబలి అయి ఉండొచ్చు. ఈ సినిమాలన్నీ కూడా ఓవరాల్గా భారతదేశం మొత్తం కూడా ప్రదర్శించబడుతూ ఉన్నాయి. అలాగే వచ్చేసి బాగా డబ్బులు కూడా సంపాదించుకున్నాయి. అలాగే ఒక బ్రాండ్ ఇమేజ్, అది రామ్ చరణ్ అయి ఉండొచ్చు, జూనియర్ ఎన్టీఆర్ అయి ఉండొచ్చు, అలాగే అల్లు అర్జున్ అయి ఉండొచ్చు, ఒక బ్రాండ్ నేమ్ అయితే సంపాదించుకున్నారు. అంటే ఇంతకుముందు తెలుగు సినిమాలు వస్తున్నాయి అంటే మన తెలుగువాడు తప్ప గుర్తించిన వాళ్ళు ఎవరు లేరు. కానీ ఈ కాలంలో ఏమైపోయిందంటే వీళ్ళ పేరు చెప్తే చాలు నార్త్ ఇండియాలో కూడా గుర్తుపట్టే అవకాశం వచ్చింది. సో ఓవరాల్గా మాట్లాడినప్పుడు ఇండియా అంటే అంత ఒకటే, కాకపోతే ఏంటంటే ఇక్కడ విభిన్న పార్శ్వాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అది కల్చరల్ ఆస్పెక్ట్సా లేకపోతే ఇంకా ఎక్సా వైఆ జెడ్ అనేది. సో ఓవరాల్గా చూసినప్పుడు మరి ఒకప్పుడు టాప్ మనం చూసినట్లయితే అమితాబ్ బచ్చన్ అయి ఉండొచ్చు, దేవానంద్ అయి ఉండొచ్చు, ఇంకా గొప్ప గొప్ప యాక్టర్లు అక్కడ చాలామంది ఉన్నారు. ఒకప్పుడు హిందీలో వచ్చిన సినిమాలు చూసి చాలా ఆశ్చర్యపోయి అద్భుతమైన సినిమాలు అని చెప్పుకున్న కాలాలు ఉన్నాయి. అవే పాటలు వినే అలవాటు కూడా ఇప్పటికి చాలామందికి ఉంది. సో ఓవరాల్గా చూసినప్పుడు హిందీ సినిమా అభిమానులు చాలా గొప్పగా ఉన్నారు, ఒకప్పుడు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. కాకపోతే ఏమైపోయిందంటే ఇప్పుడు బాలీవుడ్ సినిమా అనేది ముసల్తనం ఆవరించేసి ఇంకా వాళ్ళలో హీరోలు ఉండరా అన్న పరిస్థితి ఏర్పడింది. ఎందుచేత అంటే ఉదాహరణకు చూస్తే సల్మాన్ ఖాన్ 50 ఏళ్ళు దాటిపోయిండు, అలాగే అమీర్ ఖాన్ 50 ఏళ్ళు దాటిపోయిండు, అలాగే వచ్చేసి అజయ్ దేవగన్ అయి ఉండొచ్చు, షారూఖ్ ఖాన్ అయి ఉండొచ్చు, అక్షయ్ కుమార్ అయి ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా 55 మినిమం పైన దాటిపోయింది వయసు కూడా. సో వాళ్ళు ఇప్పుడు గొప్పగా ఈ జనరేషన్ సంబంధించిన సినిమాలు తీసే స్థితిలో వాళ్ళ డైరెక్టర్లు ఉండటం లేదు, అలాగే వీళ్ళు ఉండటం లేదు. సో ఓవరాల్గా చూసినప్పుడు వాళ్ళ సక్సెస్ రేషియో చూస్తే చాలా తక్కువగా కనిపిస్తూ ఉంది. బట్ ఈ రోజున్న టేస్ట్ల ప్రకారం చూసుకున్నప్పుడు ఇక్కడ దర్శకులు అయి ఉండొచ్చు, హీరోలు అయి ఉండొచ్చు, కొద్దిగా డిఫరెంట్గా విభిన్నమైన కథలతో బయటకు వస్తూ ఉన్నారు. పాన్ ఇండియా అని చెప్పేసి దేశాన్ని మొత్తం రూల్ చేస్తున్న పరిస్థితి ఎంటర్టైన్మెంట్లో కనిపిస్తూ ఉంది. అది అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ఇలాగ వీళ్ళ ప్రభాస్ ఇలా కనిపిస్తూ ఉన్నారు మనకి. సో యంగ్ జనరేషన్ అంతా తెలుగులోనే కనిపిస్తూ ఉంది. సో తమిళంలో ఉంది కానీ తమిళంలో పెద్ద సక్సెస్ వస్తున్నట్టు అనిపించడం లేదు. ఇక మలయాళం సంగతి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఓవరాల్గా భారతదేశం మొత్తం కూడా ఎంటర్టైన్మెంట్ పరంగా సినిమా ఇండస్ట్రీలో చూస్తే నవతరం ఉన్నది, యువకులు ఉన్నది అని చెప్తే కనుక 40 ఏళ్ళలో కూడా యువకులు అనుకుంటే మాత్రం డెఫినెట్గా తెలుగు వాళ్ళు మాత్రమే యువతరంతో వెళ్తూ ఉన్నారు. అలాగే బాలీవుడ్ పాపం ముసలితనం ఆవరించేసేసి వాళ్ళు ఇంకా మరి సినిమాలు తీయగలుగుతారా భవిష్యత్తులో మంచి సినిమాలు యంగ్స్టర్స్కి సరిపోయేటట్టుగా ఎంటర్టైన్మెంట్కి లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్కు. సరే రణ్వీర్ కపూర్, రణ్వీర్ సింగ్ ఉన్నారు కానీ కాకపోతే వాళ్ళకి పెద్ద సక్సెస్ వస్తున్నట్టు లేదు, వాళ్ళు అలరిస్తున్నట్టు కనిపించడం లేదు. ఓవరాల్గా చూస్తే ఇప్పుడు భారతదేశంలో యువతరం ఉన్నది మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీ మాత్రమే. థ్యాంక్ యూ వెరీ మచ్.